హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్. బ్లాగ్ ఏంటి అంటే మన తెలంగాణ సద్దుల బతుకమ్మ బ్లాగ్. మేము అమ్మవారి ఇంట్లో బతుకమ్మ పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఏంటనేది బ్లాగ్లో చూపిస్తున్నాను. ఏంటక్క మళ్ళీ లేట్ పెడుతున్నాం, అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఏం చేద్దాం, మన తలరాత ఇట్లనే ఉంటుందో ఏమో. మనం ఎప్పుడు లేటే పెడతానే ఉంటాం, మన జీవితమే అలా కిందులుగా వస్తూ ఉంది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, చూడండి ప్లీజ్. మార్నింగ్ మొత్తం బతుకమ్మ పేర్చుకొని ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యి ఫస్ట్ ఇంకా దేవుడి దగ్గర మొక్కుకొని ఆ తర్వాత బతుకమ్మని తీసుకొని ఫస్ట్ ఇంటి ముంగట పెట్టి ఒక 5 చుట్లు ఆడి ఆ తర్వాత మన గల్లీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆడుకుంటాం బతుకమ్మ. ఇక్కడ వచ్చేసి అమ్మ నేను ఫస్ట్ మా ఇంటి ముంగట బతుకమ్మ అనేది ఆడుకున్నాం. ఒక 5 చుట్లు ఆడుకున్నాం. ఇక్కడ నుంచి మన బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూడండి మేము బతుకమ్మ ఎలా పేర్చుకున్నాము, ఏంటి, ఎన్ని రకాల పువ్వులతో పేర్చుకున్నామనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటి బతుకమ్మ పేర్చుకున్నప్పుడు బ్లాగ్ తీయాలి ఫ్రెండ్స్. ఇదే కొంచెం లెంతీ వీడియో, ఇదే లేట్ పెడుతున్నాయి. ఇక అది కూడా పెట్టెలో కుడతలేదు. ఇక్కడ 2 బతుకమ్మలు ఉంటాయి, పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ. ఎప్పుడు ఒంటి బతుకమ్మ పేర్చుకోరంట, 2 బతుకమ్మలే పేర్చుకుంటారు. అందుకే మా అమ్మ కూడా ఎవ్రీ ఇయర్ 2 బతుకమ్మలు పేరుస్తుంది, పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ. బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ మా బతుకమ్మ. మా అమ్మ అయితే అమ్మనే పేరుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం అమ్మనే పేరుసింది బతుకమ్మ. మొత్తం 5 రకాల పువ్వులతోటి పేర్చింది. తంగేడు పువ్వు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గన్నేరు పువ్వులు, ఎన్ని రకాల పువ్వులు ఉంటాయి అన్ని పువ్వులతోటి కొనుకొచ్చుకొని ఇంటి దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఉన్న పూలతోటి తెచ్చి పేర్చుకుంటారు. సోదెంత ఎందుకు చెప్తున్నా అమ్మ, మాకు బతుకమ్మ పండుగ గురించి చెప్పంటారు. అదే బతుకమ్మ గురించి నాకు తెలిసింది కొన్ని చెప్తాను ఫ్రెండ్స్. బతుకమ్మ పండుగ వచ్చేసి పెత్రమాస నుంచి స్టార్ట్ చేస్తారు. 9 రోజులు బతుకమ్మ పండుగ మా తెలంగాణలో జరుపుకుంటాము. 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. లాస్ట్ రోజు అయితే సద్దుల బతుకమ్మ అంటారు. 9 రోజులు చేసుకుంటాము. ఇంకా పెత్రమాసతో స్టార్ట్ అవుతుంది బతుకమ్మ అనేసి. ఇంకా అన్ని రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చుకుంటాము. తంగేడు పువ్వు, బంతి పువ్వు, గునుక పువ్వు, ఇవైతే కంపల్సరీ. తంగేడు పువ్వు, గునుక పువ్వు కంపల్సరీ ఉండాలి. ఇలా పేర్చుకొని 9 రోజులు మంచిగా ఆడుకుంటారు. అందరితో ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్న గల్లీలు అందరితో కలిసి మంచిగా ఆడుకుంటారు. ఇంకా బతుకమ్మ అనేది మేము తెలంగాణలో స్వయంగా లక్ష్మీదేవి స్వరూపంగా కొలుచుకుంటాం. అంటే బతుకమ్మ అంటే అమ్మవారి లక్ష్మీదేవి స్వరూపం లెక్క కొలుచుకొని మంచిగా పేర్చుకుంటాము. బతుకమ్మ పేర్చుకొని ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసుకొని గౌరమ్మను కూడా పెట్టుకుంటాం. ఇక్కడ మీద పెట్టుకుంటూ కనిపిస్తుందా మీకు, చూడండి. గౌరమ్మను కూడా పెట్టుకుంటాం. లాస్ట్ రోజు గౌరమ్మను పెట్టేసుకొని బతుకమ్మను పేర్చుకొని దేవుడి దగ్గర పెట్టి మంచిగా మొక్కుకొని లక్ష్మీదేవి ఇలానే మా ఇంటికి ఎప్పుడు రాని మొక్కుకొని ఆ తర్వాత నెక్స్ట్ మన ఇంటి దగ్గర కొన్ని 5 చుట్లు ఆడుకొని ఆ తర్వాత గల్లీలోకి వెళ్ళి ఇంకా అందరి దగ్గర గల్లీలో అందరి బతుకమ్మలు పెట్టి అక్కడ ఆడుకొని ఆ తర్వాత గౌరమ్మ ఉంటుంది కదా, పసుపు నిమజ్జనం చేసేటప్పుడు పసుపు కుంకుమ వేసి ఇంకా అక్కడ బతుకమ్మ నిమజ్జనం చేసి ఇలానే మా ఇంటికి ఎవ్రీ ఇయర్ రా బతుకమ్మ అని అనుకొని ఆ తర్వాత అందరి ముత్తైదులకు గౌరమ్మ ఉంటుంది కదా పసుపు పుస్తలకి ఇస్తారు. పుస్తలకి ఇచ్చి ముత్తైదులు అందరికీ కుంకుమ పెట్టి గౌరమ్మను పుస్తలకు పెట్టేసుకోమని పసుపు కుంకుమ ఇచ్చుకొని ఆ తర్వాత బతుకమ్మ పండుగ ఎండ్ అవుతుంది. నాకు తెలిసింది సింపుల్గా చెప్పాను. మా తెలంగాణ బతుకమ్మ వచ్చేసి ఫస్ట్ పూర్వంగా కరీంనగర్లో పుట్టింది అంటారు. నాకంత తెలియదు, నేను జస్ట్ యూట్యూబ్లో చూసాను. మా బతుకమ్మలు చూడండి ఎంత వైభవంగా ఉంది. ఇక్కడ నేను సెల్ఫీ వీడియో తీసుకున్నాను. మా మమ్మీ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి మా మమ్మీ ఉంది సైడ్కి. మా మమ్మీ నేను ఉన్నాం. మా పిల్లలు కూడా వచ్చారు, అక్క వాళ్ళ పిల్లలు. మా హర్ష పండు కూడా వచ్చారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు. ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. మా పండగ చాలా బాగా జరుపుకున్నాం. తెలంగాణ సద్దుల బతుకమ్మ చాలా బాగా జరుపుకున్నాం. మా తెలంగాణ చాలా ఫేమస్. బతుకమ్మ అంటేనే 9 రోజులు అంగరంగ వైభవం. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పండగ ఫేమస్ ఉంటాయి. మా తెలంగాణ సద్దుల బతుకమ్మ అట్లా ఫేమస్. మేము ఇలా చాలా బాగా మా పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంత లేట్ పెడుతున్నా, వ్యూస్ వస్తాయో ఆ దేవుడికే తెలియాలి. ఇంతేనే ఇక దేవుడే చూసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడ నేను మా అమ్మ ఆడుతున్నాం చూడండి. ఇక్కడ నా పక్కన మా మమ్మీ ఉంది. నేను కూడా ఇప్పుడు కొంచెం అంటే ఆడుతున్నాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా నేను ఆడుతాను. చాలా బాగా మింగిల్ అందరితో కలిసి చాలా బాగా మాట్లాడతాను అందరితోటి. బాగా నేను కూడా ఆడుకుంటాను. ఇక నేను ఆడాను, మమ్మీ కూడా మంచిగా. మా అమ్మ ఎక్కువసేపు ఆడుతుంది, నేను కొద్దిసేపు ఆడుకున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. లైక్ చేస్తే బ్లాగ్ అందరికీ రీచ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అనేది మ్యూజిక్ యాడ్ చేసి పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.